కౌశికి నాన్న నాన్న ఎక్కడ నాన్న? సరే నాన్న. నాన్న ఇదిగో నాన్న. బాబాయ్ బాబాయ్ ఆర్ యు ఓకే? ఓకేనా? ఏ సమస్య వచ్చినా చూసుకోవడానికి నేను ఉన్నాను కదా బాబాయ్. మీరు ఇలా ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. కళ్ళ ముందే కుటుంబం అంతా కూలిపోతుంటే ఆలోచించకుండా ఎలా ఉండమంటావమ్మా? గుండె మోయలేని బరువుని గుండెల మీద పెట్టుకోకూడదు మావయ్య గారు. గతంలో మనం చేసిన తప్పులు మన భవిష్యత్తు మీద ప్రభావం చూపించకూడదు అంటే ఇప్పుడు మనం దాన్ని సరిచేసుకోవాలి. నిజం ఒక్కసారి చెప్తే చాలు మావయ్య గారు, కానీ అబద్ధం ఎదుటి మనిషి నమ్మే వరకు చెప్తూనే ఉండాలి. అనుమానం వచ్చిన ప్రతిసారి నమ్మిస్తూనే ఉండాలి. గతం వెనకాల మీరు దాక్కుంది ఇంకా చాలు మావయ్య గారు, బయటికి రండి. నువ్వు ఎన్ని చెప్పినా మా బాబాయ్ ఆ నిజాన్ని దాటి ముందుకు రాలేరు జగదాత్రి. ఎందుకంటే ఆయన నిజం వెనుక ఆగింది ఆయన కోసం కాదు, ఈ కుటుంబం కోసం. మా బాబాయ్ చెప్పే నిజం కుటుంబానికి తెచ్చే కష్టం కోసం. ఇంటికి ఒక సమస్య వచ్చింది మావయ్య గారు, దానికి సమాధానం మీ కళ్ళ ముందే ఉంది. సమస్యని పరిష్కారం చేసుకోవడమా, లేదా పంతానికి పోయి పరువు, ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు, డబ్బులు పోగొట్టుకోవడమా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఒక సమస్య నుంచి బయటపడడానికి ఒక కొత్త సమస్యని సృష్టించలేను. కేదార్ని నా కొడుకుగా అంగీకరించి సీఈఓగా కూర్చోబెట్టలేను. వైజయంతి అడిగినట్టు యువరాజ్ తిరిగి వచ్చాక కేదార్ని వారసుడిగా ఎలా అంగీకరించారని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఎవరు ఎన్ని చెప్పినా కేదార్ని వారసుడిగా నేను అంగీకరించలేను. ఎవరూ బాధపడకుండా ఈ సమస్య నుంచి బయటపడ్డానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది వదినా. ఏంటి జగదాత్రి అది? కంపెనీ సీఈఓ అవ్వడానికి, డబ్బుని డీల్ని కాపాడడానికి కేదార్ సొంత కొడుకు అవ్వాల్సిన అవసరం లేదు కదా వదినా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు దాత్రి. సుధాకర్ మావయ్య గారు కేదార్ని దత్తత తీసుకుంటే సరిపోతుంది కదా, తీసుకుంటే సరిపోతుంది కదా, తీసుకుంటే సరిపోతుంది కదా. కంపెనీ సీఈఓ అవ్వడానికి సుధాకర్ మావయ్య కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు కదా వదినా. దత్తత కొడుకైనా సరిపోతుంది కదా. యువరాజ్ ఎప్పుడొస్తాడో తెలియదు కాబట్టి కేదార్ని సుధాకర్ మావయ్య గారు దత్తత తీసుకొని కేదార్ని కంపెనీ సీఈఓగా చేసి కస్టమ్స్ దగ్గరున్న కంటైనర్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తే సరిపోతుంది కదా. థ్యాంక్ యూ జగదాత్రి, థ్యాంక్ యూ సో మచ్.
అన్ని సమస్యలకి ఒకటే సమాధానాన్నిచ్చా. కేదార్ని కానీ బాబాయ్ దత్తత తీసుకుంటే నువ్వు చెప్పినట్లు చాలా సమస్యల నుంచి బయటపడచ్చు. సలహా బానే ఉంది కౌశికి, కానీ దీనికి వైజయంతి నిష్క వాళ్ళు ఒప్పుకుంటారా? దత్తత కార్యక్రమాన్ని జరగనిస్తారా? అందరితో నేను మాట్లాడతాను బాబాయ్. ఇంతకంటే మనకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఎలా అయినా ఒప్పిద్దాం. సరే కౌశికి, ఈ ఒక్క మాట చెప్పి మా అందరినీ చాలా పెద్ద సమస్య నుంచి బయటపడేశావమ్మా. ఈ సాయం గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్స్ దేవుడా. ఇలా అయినా నా తమ్ముడు కేదార్కి న్యాయం చేయగలుగుతున్నాను. ఈ ఇంటి అసలు వారసుల్లా కాకపోయినా దత్తత కొడుకుగా అయినా ఒక గుర్తింపునివ్వగలుగుతున్నాను. పిన్ని వాళ్ళని ఎలాగోలా ఒప్పించి దత్తత జరిగేలా చూస్తాను. పిన్ని, నిషి, కాచి, బూచి, సురేష్ అందరూ ఒకసారి రండి. ఆలోచించుకుని చెప్తామని మనం చెప్పుండం కదా, మళ్ళా ఎందుకు కౌశికి పిలుస్తా ఉండది? యువరాజ్కి విషయం చెప్పాం కాబట్టి యువరాజు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడత్తయ్య. అప్పటిదాకా మనకిష్టం లేదని చాలా గట్టిగా చెప్దాం. అదే మంచి పని. పదండి. బూచి, అమ్మో, అందరూ కలిసి ఒకేసారి హాల్లో ఉన్నారంటే భయంగా ఉంది బూచి. ఎవరేం షాక్ ఇస్తారో. వదిన చూస్తుంటే ఏదో పెద్ద షాక్లానే ఉంది. చూడడం తప్ప మనం చేసేదేం లేదు కదా. చూద్దాం పదా. ఏం ఆలోచించుకున్నారు పిన్ని? ఎన్నిసార్లు ఆలోచించినా మా నిర్ణయం మారదు వదిన. కేదార్ ఇంటి వారసుడిగా యువరాజ్ సీట్లో కూర్చోవటానికి మేము ఒప్పుకోం. మాకు కొంత సమయం ఇస్తే దీనికి వేరే మార్గం ఆలోచిస్తాము. మన దగ్గర టైం లేదు, వేరే మార్గం లేదు. అదే కదా సమస్య ఇక్కడ పిన్ని. మీ నాటకాలు ఇంకా ఆపండి. మీ నాటకాలు ఇంకా ఆపండి. మీ నాటకాలు ఇంకా ఆపండి. నిషి, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? సొంత తమ్ముణ్ణి మోసం చేసి ఒక పరాయి వాడికి ఆస్తినివ్వాలని చూసే స్వార్థపరాలతో మాట్లాడుతున్నాను. ఈ మాట అన్నది నువ్వు కాబట్టి ఆగుతున్నా నిషిక. లేదంటే నువ్వన్న మాటకి నిన్ను చంపినా కూడా తప్పులేదు. నువ్వు నా కోడల్ని చంపేయి, ఆ జేడి నా కొడుకుని చంపేస్తుంది. వాళ్ళిద్దరినే కాదు, మమ్మల్ని అందరినీ చంపేయండి. ఆ తర్వాత ఆస్తంతా నెత్తిన పెట్టుకుని ఊరేగండి. నాకు మీ అందరికంటే ఆస్తి ఎక్కువని నిజంగా మీరు నమ్ముతున్నారా పిన్ని? నువ్వు చేసేవి చూస్తా ఉంటే నమ్మక తప్పడం లేదమ్మీ. యువరాజు మీద కొంచెం ఆలోచన ఉన్నా ఈ మాట వచ్చేది కాదు కౌశికి. పిన్నికి నిషికి అంటే సమస్య ఎంత పెద్దదో, మనకి ఎంత నష్టం తీసుకొస్తుందో తెలియకపోవచ్చు. బిజినెస్ గురించి తెలిసిన మీకు అర్థం కావడం లేదా బాబాయ్? అసలు ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కి సమస్య వచ్చేది కాదు, మీరే తెప్పించారేమో అని నాకు అనుమానం వదినా. ఇన్ని సంవత్సరాలు సంతోషాల్ని సుఖాల్ని అన్నీ పక్కన పెట్టి కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యం ఈ వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. అలాంటి దాన్ని కౌశికి ఎందుకు తన చేతులారా నాశనం చేసుకోవాలనుకుంటుంది? కౌశికి తెలివైంది కదా బాబు, ఎందుకు నాశనం చేసుకుంటుంది? అయిపోతుంది అని మమ్మల్ని భయపెట్టి వాణ్ణి సింహాసనం మీద ఎక్కించి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటోంది. చూడండి వదినా, ఇంట్లో ఉన్న గొడవలు సమస్యలు చాలు, కొత్తవి సృష్టించకండి. నిశ్చే నువ్వు మాట్లాడాల్సినవి, మేం వినాల్సినవి అన్నీ అయిపోయాయా? ఇంకా కౌశికి అనాల్సిన మాటలు మిగిలిన్నాయంటే చెప్పు, అయ్యాకనే మాట్లాడతాను. అంటే
ఏంది బా మేమంతా కావాలనే కౌశికితో ఇట్లా మాట్లాడుతున్నాము అంటున్నావా? కోపంలో ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు తెలియడం లేదు అంటున్నాను వైజయంతి. కౌశికి డబ్బులు ఆస్తే ముఖ్యమని అనుకునుంటే ఇవాళ ఎవరు కౌశికి ముందు నిల్చొని కూడా మాట్లాడే అవకాశం కానీ అధికారం కానీ ఉండేది కాదు. నేను ఈ సమస్య నుంచి బయటపడడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను. దానివల్ల ఎవ్వరికి ఏ నష్టమూ ఉండదు. ఏందా నిర్ణయం? నేను కేదార్ని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమన్నారు మావయ్య? అందరికీ సరిగ్గా వినపడలేదనుకుంటా. కేదార్ని నేను దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. పిన్ని, ఒక్కసారి బాబాయ్ చెప్పేది పూర్తిగా వినండి. నువ్వాగమ్మి. బో నువ్వేనా ఇట్లా మాట్లాడుతూ ఉండేది? ఏది ఆ మాట ఇంకోసారి నా కళ్ళలోకి చూసి చెప్పు. లేదు, ఇలా మాట్లాడుతూ ఉండదు నువ్వు కాదు, వీళ్ళందరూ కలిసి నీతో ఇట్లా మాట్లాడిస్తూ ఉండారు కదా. లేదంటే నువ్వు ఇట్లాంటి నిర్ణయం ఎప్పటికీ తీసుకోవు బా. చెప్పు బా, చెప్పు. ఇది నీ నిర్ణయం కాదు కదా. వినడానికి కష్టంగా ఉన్నా ఇది నేను తీసుకున్న నిర్ణయమే వైజయంతి. అయితే నేను భయపడి ఉండదే నిజమన్నమాట. నాకు నా కొడుక్కి అన్యాయం చేసి వాణ్ణి ఇంటి వారసుని చేద్దాం అనుకుంటూ ఉండవా? అంతే కదా. నువ్వు మా జీవితాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి మాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇప్పుడు యువరాజ్ లేని టైం చూసి ఆయన స్థానాన్ని కొట్టేయాలని చూస్తున్నావా? నిషి, నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? నన్నే కొడతావా? బావంటే తండ్రితో సమానం అంటారు. అలాంటి కేదార్ మీద చెయ్యెత్తినందుకు, కొట్టూరుకున్నందుకు సంతోషించు. ముందు నేను చెప్పేది పూర్తిగా విను నిషి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మమ్మీ, ఇందాక 50 కోట్ల నష్టం మీరు భరిస్తారా అని అడిగుండావు కదా. మా వాటాలో తీసేసుకో. ఇక్కడ విషయం 50 కోట్ల రూపాయల గురించి అయితే ఇంతసేపు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు పిన్ని. ఇది పరువు ప్రతిష్టకి సంబంధించింది. అందుకే దత్తత తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. సరే వదినా, మీరన్నట్టే దత్త తీసుకుని కానీ కేదార్ని కాదు. బయటి వాళ్ళని ఎవరినైనా చూసుకొని అతన్ని దత్తత తీసుకొని అతన్ని సీఈఓ చేయండి.
ఇదేమీ చిన్నపిల్లల ఆట కాదు నిషి. కోట్ల రూపాయల బిజినెస్. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి బిజినెస్ వాళ్ళ చేతిలో పెట్టలేము. మరి కేదార్ మీద నమ్మకం ఏంటోదినా? కేదార్ మనల్ని మోసం చేయడన్న గ్యారెంటీ ఏంటి? వాడి కాస్తే కావాలనుకుంటే ఎప్పుడో తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. పిచ్చోడు. మనందరి ప్రేమ కావాలని అవమానాలు భరిస్తూ మన మధ్యనే తిరుగుతున్నాడు. ఆస్తి మీద ఆశ లేని వాడికన్నా నమ్మకస్తుడు ఎవరుంటారు నిషి? కేదార్ని దత్తత తీసుకోవడం వల్ల యువరాజ్కి ఏ అన్యాయము జరగదు. ఎందుకంటే కేదార్కి ఆస్తిలో వాటా రాదు. ఈ దత్తత వల్ల ఈ ఇంటి కొడుగ్గా గుర్తింపు తప్ప కేదార్కి ఏ లాభము లేదు. అనయ్య, ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. ఇంకొకసారి ఆలోచించు. అన్ని విధాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది తమ్ముడు. రేపొద్దున్నే దత్తత కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఏ మార్పు లేదు, ఉండదు. ఏర్పాట్లు చేయి. కేదార్, ఊరుకు కేదార్. ఏడవను దాత్రి. చిన్నప్పటి నుంచి దాచుకున్న కన్నీళ్ళు ఊరుకో. నువ్వెందుకు ఏడుస్తున్నావు దాత్రి? తెలీదు, నువ్వేడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది. ఇక నుంచి ఎవరైనా నీ తండ్రి ఎవరు అని అంటే గర్వంగా వజ్రపాటి సుధాకర్ నా తండ్రి అని చెప్పుకుంటాను దాత్రి. ఎవరు నన్ను ఇక నుంచి నీ ఇంటి పేరు కూడా లేనివాడు అని అనలేరు కదా దాత్రి. అనలేరు. థ్యాంక్ యూ సో మచ్ దాత్రి. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్ళు కలలు కన్నాను. కొన ఊపిరితో ఉన్న మా రక్త సంబంధానికి ఊపిరి పోసావు. మా నాన్న నన్ను దత్తత తీసుకునేలా చేశావు. ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తే నువ్వు నా లైఫ్లోకి వచ్చావో దాత్రి. ఇవాళ నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ దాత్రి. నీ సంతోషం కోసం నేనెన్ని పోరాటాలైనా చేస్తాను కేదార్. ఎన్నిసార్లైనా ఓడిపోతాను, ఎన్నిసార్లైనా కింద పడతాను, కానీ గెలిచి తీరుతాను కేదార్. ఇది మన సగం గెలుపు మాత్రమే. ఏ రోజైతే సుధాకర్ మావయ్య అందరి ముందు నువ్వు తన రక్తం పంచుకుని పుట్టిన కొడుకని అందరి ముందు అనౌన్స్ చేస్తారో ఆ రోజే మనం పూర్తిగా గెలిచినట్టు కేదార్. నువ్వు నా పక్క నుండి నా చెయ్యి పట్టుకున్నన్ని రోజులు నేను ఓడిపోతానేమో అన్న భయం లేదు దాత్రే. ఓడిపోయినా కూడా బాధ ఉండదు. ఈ దత్తత ద్వారా మనకింకో మంచి కూడా జరగబోతుంది కేదార్. నా గెస్ కరెక్ట్ అయి ఉంటే నిషికి పాటికి పానిక్ అవుతూ యువరాజ్కి ఫోన్ చేస్తూ ఉండుంటుంది. హలో యువరాజ్, మావయ్య రేపు పొద్దున్నే కేదార్ని దత్తత తీసుకుంటారని అంటున్నారు. నాకు తెలుసు, వాళ్ళందరూ కలిసి నన్ను పక్కన పెట్టి వాడిని నెత్తులు పెట్టుకుందామని చూస్తున్నారు. అయినా డాడీకి అక్కకి పిచ్చిగాని పట్టిందా? వాడిని ఎలా దత్తత తీసుకుంటారు? ఏమో, మాకేం అర్థం కావట్లేదు. మేము ఆపేదానికి చాలా ప్రయత్నాలు చేసుండాం అబ్బోడా. కానీ కౌశికి మీ నాయన మా మాట యాడ వింటున్నారు. మొత్తం జగదాత్రి కేదార్ వల్లనే జరుగుతుంది. ఇప్పుడేం చేద్దాం రా అబ్బోడా? నాకు భయంగా ఉండదురా. రేపు గాని దత్తత జరిగిపోతే ఇక మన చేతుల్లో ఏమీ ఉండదురా.
అమ్మా దత్తత అంటూ జరిగితే అది నా చావు తర్వాతే అమ్మా. ఏం మాట్లాడుతూ ఉండవురా? నేను బతికుండగా వాడిని ఇంటి వారసుని కానివ్వను. అబ్బోడా, ఏం చేస్తే దత్తతని ఆపొచ్చో నేను ఆలోచిస్తాను. దత్తత అయితే జరగదు, మీరు ధైర్యంగా ఉండండి. అబ్బోడా. విషయం తెలిసిన యువరాజ్ ఇంట్లో తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా అందరి ముందుకి వస్తాడు.